తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో ఉన్న జిందాల్ కంపెనీ ఎదుట స్థానికులకు జిందాల్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వటం లేదని వెంటనే ఇవ్వాలని గూడూరు శాసనసభ్యుడు పాసం సునీల్ కుమార్ టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానికులతో కలిసి పెద్ద సంఖ్యలో శాంతియుత ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పెద్ద స్థాయిలో తక్కువ రేటుతో భూములు తీసుకుని పరిశ్రమ ఏర్పాటు చేసుకుని స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని హామీలు ఇచ్చి ఇప్పుడు తుంగలో తొక్కేశారన్నారు. అలాగే పరిశ్రమ వారు ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో మౌలిక వసతుల కోసం ఖర్చు చేయటం లేదని అన్నారు. నేను శాంతియుతంగా స్థానికులకి ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఉద్యోగాలు ఏమని చెప్పి అడిగినానికి వచ్చాము ఇప్పటికి. అంతే తప్ప మేము ఇంకో విధంగా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగానో ఇంకో వ్యతిరేకంగా చేస్తే రాలేదు. ప్లస్ పత్రికా మిత్రులు అది ఆలోచించాలని చెప్పి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఈ 4-5 పంచాయతీల్లో ఉన్నటువంటి మత్స్యకారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు వీళ్ళందరూ కూడా ఇక్కడ మధుకాంలో, గతంలో మధుకాంలో, ఇప్పుడు జిందాల్ ఫ్యాక్టరీలో మాకంతా కూడా ఉద్యోగాలు ఇవ్వటం లేదు. మేము చదువుకొని అంతా ఎంటెక్లు చేస్తున్నాం, ఎంబీఏలు చేస్తున్నాం, బీటెక్లు చేస్తున్నాం, అలాగే పాలిటెక్నిక్ చేస్తున్నాం. మాకు ఇవ్వకుండా మేమైతే మాకు లేబర్ వర్క్ ఇస్తున్నారు. అదే ఇతర రాష్ట్రాల్లో తెలిసిన వాళ్ళకి కూడా మంచి జీతాలతో మంచి వర్క్ ఇస్తున్నారని చెప్పి అందరూ కూడా చాలా సంవత్సరం ఆవేదన చెందారు. నేను ఎమ్మెల్యేగా ప్రచారంలో నేను ఇవన్నీ ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా మా నాయకులు కూడా చెప్పా, ఖచ్చితంగా ఈసారి ఫ్యాక్టరీలతో మాట్లాడి స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలు స్థానికులు ఏమని చెప్పి కూడా మేము తెలియజేస్తామని చెప్పి ఆ రోజు చెప్పా. సంవత్సరం అయింది, కూడా ఆ ప్రయత్నంలో ఒక్కరు కూడా ముందు వేయలేని పరిస్థితి. మేము రుజువులు పంపిస్తున్నాం తప్ప వీళ్ళు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ మాకు ఈ జిందాల్ ఫ్యాక్టరీ ఒక వరం. ఎందువల్లంటే ఈరోజు ఫ్యాక్టరీని మా నాయకుడు స్వాగతిస్తున్నారు, మేము కూడా ఫ్యాక్టరీని స్వాగతిస్తున్నాం. అయితే నేను చెప్పేది ఒకటే, స్థానికులకి ఉద్యోగాలు కల్పించండి, స్థానికుల్ని బానిసలుగా చూడొద్దు. వాళ్ళు కూడా మీ సొంతోళ్ళే, వాళ్ళందరూ కూడా మీకు ల్యాండ్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు మీ ఫ్యాక్టరీలు ఈ విధంగా ఉన్నాయి. ఒక జిందాల్కే కాదు, నా కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి అన్ని పరిశ్రమలకంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి స్థానికులకు ఉద్యోగాలు కల్పించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మీ ఇష్టం ప్రకారం కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు వాళ్ళ మాటని వాళ్ళకి ఏం అవసరం, ఏది నీడో అది చేయమని చెప్పి కూడా నేను మా కంపెనీ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి చెప్పాను. ఈరోజు ధర్నా అన్నారు. ఇది ధర్నా కాదు. మాకు ఫ్యాక్టరీస్కి ఎటువంటి తగాదాలు లేవు. మేమంతా ఫ్యాక్టరీని ఆహ్వానించేవాళ్ళంలో ముందుంటాం. మేము ఈరోజు మా నిరుద్యోగుల బాధపడతాం కాబట్టి ఒక శాసనసభ్యుడిగా గతంలో ఎవరు కూడా ఈ విధంగా వచ్చిన వాళ్ళు ఉండరు. కానీ ఆ రోజు నేను మా యువత నాతో ఎట్లా తిరిగారు. లోకేష్ బాబు పాదయాత్రలో అందరూ కూడా తిరిగారు, మా ఊళ్ళందరూ కూడా. కాబట్టి ఆ రోజు మాట చెప్పాం కాబట్టి దాని ప్రకారంగా మనం వచ్చి యజమాని రిక్వెస్ట్ చేసే బాధ్యత నాది కాబట్టి ఎమ్మెల్యేగా ఈరోజు వచ్చి రిక్వెస్ట్ చేసాం. ఆల్రెడీ కలెక్టర్ గారితో ఫోన్లో మాట్లాడారు. ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళతో యజమానితో మాట్లాడి స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని కూడా వివరించారు. అలాగే పోలీసులు కూడా మాకు పూర్తిగా ఇక్కడికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఏమని రిక్వెస్ట్ చేస్తాం తప్ప ఇప్పుడు లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా యజమాన్యం ఇవన్నీ కూడా ఆలోచించి రాబోయే కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటూ, అలాగే రాబోయే ఫ్యాక్టరీ టిప్ సిటీ మిగతా ఫ్యాక్టరీ చాలా వస్తున్నాయి. వాటిలో కూడా స్థానికులకి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి మా రిక్వెస్ట్ని, మా విన్నపాన్ని ఫ్యాక్టరీ యజమాన్యం అంగీకరించాలని చెప్పి కోరుతూ, ఇక్కడ 1-2 ఉద్యోగస్తులు కూడా చెట్టపేరు జిందాలకి. ఎందుకంటే ఇక్కడ స్థానికులు గేట్ జరిగిపోయినప్పుడు వాళ్ళని ఎక్కడ మాట్లాడడం, ఆడ మాట్లాడిన వాళ్ళని తెలుగులో రాని వాళ్ళని ఎక్కడ పెట్టడం, వాళ్ళు చూస్తే మా రిజ్యూమ్ తీసుకొస్తే అది వాళ్ళు తీసేసుకోవడం, చేయడం, బయటపడడం పని చేస్తున్నారు. ఇప్పుడు చెప్పాం ఖచ్చితంగా తెలుగు వాళ్ళని పెట్టమని చెప్పాం. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి మాడమని చెప్పాం. ఎందుకంటే వీళ్ళ భూములు తీసుకొని ఫ్యాక్టరీలు పెట్టాం మనం. కాబట్టి స్థానికులకి మీరు ఖచ్చితంగా గౌరవం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా మాట్లాడాం. అది కూడా మా వాళ్ళకి ఏ పని మీద వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తే దాంట్లో సూట్ అయితే
వాళ్ళు కూడా ముందు ట్రైనింగ్ ఇచ్చి చేర్చుకోమని చెప్పి కూడా యజమాని రిక్వెస్ట్ చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు వచ్చినటువంటి ఎన్డీఏ సంబంధించిన అందరు నాయకులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక మాటతో నిరుద్యోగులు ఇబ్బందులు ఉన్నారు, నిరుద్యోగులు న్యాయం చేయాలి రాండి అంటే అందరూ కూడా ఈరోజు వచ్చారు. అదేవిధంగా శాంతియుతంగా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ లేకుండా మేము అందరం కూడా ఈరోజు డిసిప్లిన్గా మా నాయకులందరూ నడుచుకున్నందుకు మా వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ముందు గాంధీ గారి లాగా మనం సహనంతో ఉండాలా, సత్యాగ్రహంతో ఉండాలా, స్వతంత్రం కూడా వచ్చింది కదా. కాబట్టి మనం కూడా ఆ దారిలో పోదాం. మా నాయకుడు చెప్పేది అదే. మా నాయకుడు ఇప్పుడు మా నాయకుడు లాగా ఆడొచ్చి పోలీసు పెట్టాను ఈ కథలు చెప్పే పరిస్థితి మా నాయకుడికి లేదు. పోలీసు అంటే గౌరవం అలాంటి ఎప్పుడు కూడా మేము కట్టుబడి ఉన్నాం వాటికి. కాబట్టి అవతల నాయకుడిలాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి మా లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఇవన్నీ సమగ్రంగా అన్ని రాసుకున్నాం. అన్నీ కూడా మా కలెక్టర్తో మాట్లాడి ఖచ్చితంగా మా యొక్క నిరుద్యోగుల యొక్క సమస్యల్ని త్వరలో తీర్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేస్తూ, అలాగే ట్రిప్స్కి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఆన్లైన్లో ఈ రోజు నుండి పడుతున్నాయి. వాళ్ళకి దాదాపు 8 లక్షల రూపాయలు మనం చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు. ఎంతో 1,00,000, 2 లక్షలు అనే దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు మా కలెక్టర్ గారు సహాయ సహకారాలతో 7 లక్షల రూపాయలు రోజు ఎక్కడ వివాదం లేకుండా, డిస్ప్యూట్ లేకుండా అందరూ కూడా 7 లక్షల రూపాయలు ఈ రోజు అకౌంట్లో పడేటువంటి కార్యక్రమం ఉంది. త్వరలో ఇంకో కార్యక్రమం పెట్టి కలెక్టర్ గారితో మాట్లాడి వివాదాస్పదం దగ్గర కూర్చొని మాట్లాడి అవి కూడా సమస్య లేకుండా పరిష్కరిస్తాం. ఎవరు ఇబ్బంది పడకూడదు. ఒకవేళ మీ గ్రామాల్లో మేము మళ్ళీ చెప్తాం కష్ట మూలంగా చెప్తున్నాం. మీ గ్రామాల్లో వీడు మూలన్న వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు వచ్చి అడిగితే దయచేసి వచ్చిన వాళ్ళు వీరు మాట్లాడుకొని వాళ్ళకు కూడా సహాయం చేస్తే ఊరంతా ప్రశాంతంగా ఉంటారు. లేకుండా వాళ్ళు వదిలిచేస్తే ఇబ్బంది పడే కార్యక్రమం. ఈ విషయం ఆల్రెడీ మీటింగ్ చెప్పాను. కాబట్టి నాయకులు కూడా వచ్చినారు. కాబట్టి ఆ విధంగా పోతే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తెలియజేస్తున్నాం. అలాగే